భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. 3 టెస్టులు ముగిసేసరికి ఇంగ్లాండ్ 2-1తో అత్యధికంగా నిలిచింది. లార్డ్స్ వేదికగా అత్యంత ఆసక్తిగా సాగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి రోజు చివరి సెషన్ వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన అస్సలు సిసలు మజాని అందించింది. సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ని టీమిండియా చేతులారా చేజార్చుకుంది. ఆఖరి వరకు జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఒక్క బ్యాట్స్మన్ అయినా అతనికి అండగా నిలిచిన భారత్ విజయం సాధించేది. మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 4వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే 4 విషయాల్లో మెరుగవ్వాల్సిందని ఎక్స్పర్ట్ సూచనలు ఇస్తున్నారు. 4వ టెస్టులో టీమిండియా సరైన తుది జట్టులో బరిలోకి దిగాలి. తొలి 2 టెస్టులలో చెలరేగిన బ్యాట్స్మెన్లు కాస్త సీమ్ ఇంకా స్వింగ్ ఉన్న వికెట్పై తేలిపోయారు. దాంతో 193 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. ముఖ్యంగా కరుణ్ నాయర్ దారుణంగా విఫలమయ్యారు. 4వ టెస్టుకి కరుణ్ నాయర్ని తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి రావచ్చు. రిషబ్ పంత్ గాయం కూడా భయపెడుతుంది. జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తారా లేదా కొనసాగిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలనే డిమాండ్ కూడా గత 3 టెస్టులుగా గట్టిగా వినిపిస్తుంది. ఏది ఏమైనా పిచ్ కండిషన్స్కి తగ్గట్టు టీమిండియా సరైన కాంబినేషన్తో బరిలోకి దిగితే మంచిది. ఇక రెండోది, మన బౌలర్లు ఎక్కువగా వైడ్ రూపంలో ఎక్స్ట్రాలు ఎక్కువగా సమర్పించుకుంటారు. మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్తో కలిపి ఎక్స్ట్రాల రూపంలో 63 పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 31, రెండో ఇన్నింగ్స్లో 32 పరుగుల ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఎక్స్ట్రాలను అదుపులోకి పెట్టుకుని ఉంటే భారత్ సునాయాసంగా గెలిచేది. 4వ టెస్టులో ఎక్స్ట్రాలు ఇవ్వకుండా టీమిండియా కట్టడిగా బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా వికెట్ కీపర్ అలర్ట్గా ఉండాలి. మూడో టెస్టులో పంత్ గాయపడటంతో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశారు. వికెట్ల వెనకాల అతను తడబట్టడంతో బాయ్స్ రూపంలో పరుగులు వచ్చాయి. వీటిపై టీమిండియా గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇక మూడోది, ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఇంకా మిడిల్ ఆర్డర్ని పెవిలియాన్కి చేర్చుతున్న భారత్ బౌలర్లు టైలెండర్స్ మాత్రం త్వరగా అవుట్ చేయలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టైలెండర్స్ 8వ వికెట్కి 84 పరుగులు జోడించారు. కాబట్టి టైలెండర్స్ త్వరగా పెవిలియాన్కి చేర్చితే తక్కువ స్కోర్కి టీమిండియా అవకాశాలు మరింత పెరగచ్చు. ఇక నాలుగోది, ఇంగ్లాండ్ ఆటగాళ్ల కవ్వింపులు ఎక్కువయ్యాయి. బ్యాట్తో కాకుండా నోటితో కవ్వింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి మన టీమిండియా ఆటగాళ్లు కూడా ఒకవైపు ప్రదర్శనతో మరోవైపు ఇంగ్లాండ్ కవ్వింపు చర్యలకు పూర్తిగా చెక్ పెట్టాలని కూడా ఫ్యాన్స్